మాత్రం నేను అనుకోను. ట్రంప్ ట్రేడ్ వార్తో అమెరికన్ కరెన్సీ డాలర్కు కష్టాలు తప్పవు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. బంగారం ధర రీసెంట్గా పెరగడానికి కూడా ఈ డాలర్ పతనానికి సంకేతం అంటూ ఉన్నారు కొంతమంది. మీరు రీసెంట్గా ఒక 2 వీడియోస్ చేశారు సార్. డాలర్కు ప్రత్యామ్నాయంగా బంగారం, డాలర్ను సవాల్ చేస్తున్న యూరో అండ్ రూపాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? డాలర్కి ప్రత్యామ్నాయంగా బంగారం ఎలా అవుతుంది అంటే అది డాలర్కి ప్రత్యామ్నాయం బంగారం అనేది అది 100% ఎవరము వాస్తవంగా డాలర్కు బంగారానికి మధ్య పరస్పర విరుద్ధమైన సంబంధం ఉండాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, బంగారం పెరిగితే డాలర్ తగ్గుతుంది. ఎందుకంటే రెండు కూడా సేఫ్ హ్యావెన్గా భావిస్తారు. సో ఇటీవల కాలంలో మీకు బంగారానికో లేదా ఆ మాటకొస్తే బంగారం ఒక్కటే పెరగలేదు డాలర్తో. మీకు ఈవెన్ యూరో కరెన్సీ, ఇతర దేశాల కరెన్సీ, ఇప్పుడు యూరో కూడా డాలర్తో పోలిస్తే బాగా అప్రిషియేట్ అయింది. ఈవెన్ మన రూపాయి అప్రిషియేట్ అయిన దానికన్నా కూడా మరింత బెటర్గా డాలర్తో పోలిస్తే యూరో అప్రిషియేట్ అయింది. అందుకే ఇది నాట్ జస్ట్ గోల్డ్ అప్రిషియేట్ కావడము ఇవన్నీ విడివిడిగా చూడాల్సిన అంశాలు కాదు. డాలర్తో పోలిస్తే గోల్డ్ మాత్రమే అప్రిషియేట్ కాలేదు, అదే మీకు చెప్పేది. యూరో కూడా అప్రిషియేట్ అయింది. అందుకే మీరు రూపాయి తీస్తే డాలర్తో పోలిస్తే అప్రిషియేట్ అయింది ట్రంప్ ఈ 2025లో. యూరోతో పోలిస్తే ఆ స్థాయిలో అప్రిషియేట్ కాలేదు. అందువల్ల వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉంది అంటే డాలర్ అనేది వీక్ అవుతూ వస్తుంది. డాలర్ ఎందుకు వీక్ అవుతుంది అంటే దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. డాలర్ వీక్ కావటానికి కారణము డాలర్కున్న స్ట్రెంగ్త్ ఏంటి? డాలర్ అనేది అమెరికా ప్రభుత్వ ఎకనామిక్ అండ్ మిలిటరీ మైట్. ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీగా చలామణి కావటానికి కేవలము ఆ దేశ ఆర్థిక పరిస్థితే కారణం కాదు. ఎందుకంటే వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ కరెన్సీ, వాట్ ఈజ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ఏ కరెన్సీలోనైతే ప్రపంచంలో ఉన్న సర్ప్లస్, అది ప్రభుత్వాల సర్ప్లస్ కావచ్చు, కంపెనీల సర్ప్లస్ కావచ్చు, వాళ్ళు దాచుకోవటానికి అవకాశం ఉంటుందో దాన్ని ఫారిన్ కరెన్సీ అంటాం. ఏ కరెన్సీతోనైతే ప్రపంచంలో ఎక్కడైనా ట్రేడ్ జరపచ్చో, ఎక్కడైనా క్రయ విక్రయాలు జరపచ్చో దాన్ని ఫారిన్ కరెన్సీ అంటాం. విదేశీ మారక ద్రవ్యము, అందులో గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్గా దాన్ని మనం భావిస్తాం. ఇవాళ డాలర్తో ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చేయొచ్చు. అందుకే ప్రపంచంలో జరిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో అత్యధికం డాలర్లోనే, ప్రపంచంలో జరిగే వాణిజ్యంలో అత్యధికం డాలర్లోనే, ప్రపంచంలో ఉండే రిజర్వ్ కరెన్సీలలో అంటే ప్రపంచం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, అందులో అత్యధికం కూడా డాలర్లోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే డాలర్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమెరికాకున్న స్ట్రెంత్ నుంచి వస్తుంది. అమెరికాకున్న స్ట్రెంత్ ఏంటి? సమీర్ అమీన్ అనే ఒక ఈజిప్షియన్ ఎకానమిస్ట్ చాలా అద్భుతంగా అమెరికాకున్న స్ట్రెంత్ చెప్తాడు. అమెరికాకున్న వివిధ రకాల ఆధిపత్యం అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మానోపలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మానోపలి ఒకటి. 2 వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ప్రపంచం అంతటికీ ఉన్న ఆయుధ శక్తితో పోలిస్తే అమెరికా ఒక్క దేశానికి అంతకన్నా ఎక్కువ ఆయుధ శక్తి ఉంది. అందువల్ల వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ మిలిటరీ మైట్ 2. మూడవది నేచురల్ రిసోర్సెస్. ప్రపంచంలో ఉన్న సహజ వనరులు పైన అమెరికా ఆధిపత్యం ఉంది. అది ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ కావచ్చు, లేదు ఇంకో చోటున్న ఆఫ్రికాలో ఉన్న మినరల్స్ కావచ్చు, మీకు గల్ఫ్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు. ఇలా ప్రపంచవ్యాపితంగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ పైన అమెరికా ఆధిపత్యం ఉంది. 4వది కల్చర్ పైన. ఇలా హాలీవుడ్ ద్వారా ఇతరత్ర అమెరికన్ కల్చర్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. మీరు ఒకప్పుడు గమనించండి, మనకు బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. బూట్లు బ్రిటిష్ ఇంగ్లీష్, షూస్ అమెరికన్ ఇంగ్లీష్. ఒకప్పుడు బూట్లో వాడేవాళ్ళం, ఇలా షూస్ అని వాడుతున్నాం. మీకు బాత్రూమ్ మనం ఇద్దరికి వాడేవాళ్ళం, ఇప్పుడు వాష్రూమ్ అంటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత సింపుల్గా ఉదాహరణ చెప్పాను నేను. ఇంక ఇలాంటివి చాలా చెప్పగలుగుతాను. అమెరికన్ ఫుడ్, అమెరికన్ కల్చరు, అమెరికన్ సాంస్కృతిక ప్రభావం ఇలా ప్రపంచవ్యాపితంగా పడుతుంది. 5వది కరెన్సీ పైన ఆధిపత్యం. సో అందువల్ల అమెరికా దేశానికి ఉన్న మిలిటరీ మైట్, అమెరికా ప్రపంచ నాయకత్వంలో ఉండడము, ప్రపంచ పరిణామాల్ని శాసించే శక్తి అమెరికాకు ఉండడము, అమెరికాకున్న సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ సుపీరియారిటీ వల్ల
అమెరికా దేశ కరెన్సీ పైన ప్రజల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే వారికి ఒక నమ్మకం క్రియేట్ అయింది. సో అందువల్ల ఈ నమ్మకం ఇటీవల కాలంలో సడలుతోంది కనుక డాలర్కు విలువ పతనం అవుతుంది. అందువల్ల మనకు గోల్డా యూరో అని కాదు, ముందు డాలర్ ఎందుకు దెబ్బతింటుంది అనేది మనకు అర్థం కావాలి. డాలర్కు ఇప్పుడు ఈ 2025లో డాలర్ ఇండెక్స్ అంటారు, అంటే వివిధ దేశాల కరెన్సీలతో కంపేర్ చేసి ఒక అంటే 6 కరెన్సీలతో ఎవరేజ్ వాల్యూతో డాలర్ను పోలిస్తే దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. ఆ డాలర్ ఇండెక్స్ 9% దాకా పడిపోయింది 2025లో. వాస్తవంగా 2024లో డాలర్ బ్రహ్మాండంగా పెరిగింది. నియర్లీ 2024లోనే ఒక 7% గ్రోత్ రేట్ ఉంది.